నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతంతో పాటు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు. సో వారితో మాట్లాడి స్టాక్ మార్కెట్స్ కి సంబంధించిన అనేక రకాల ఆసక్తికరమైన విషయాలను వారి విశ్లేషణ ద్వారా తెలుసుకుందాం. నమస్తే రాజేంద్ర ప్రసాద్ గారు. నమస్తే అండి సార్, ఎలా ఉన్నారు? గుడ్, బాగున్నాండి. బాగున్నారా? ఎస్, నేను బాగున్నాను సార్. అయితే మనం చేసిన ప్రీవియస్ సెషన్స్ లో, ప్రీవియస్ వీడియోస్ లో చాలా మంది అంటే మిమ్మల్ని అభిమానించే అభిమానులు కానీ, సుమన్ టీవీ ప్రేక్షకులు కానీ చాలా రకాల క్వశ్చన్స్ ఇచ్చారు కింద కామెంట్స్ లో. అంటే నెక్స్ట్ సెషన్స్ లో ఇలాంటి క్వశ్చన్స్ అడగండి అని. అయితే దాంట్లో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, అసలు డివిడెండ్స్ అంటే ఏంటి, ఈ డివిడెండ్స్ ని ఏ సందర్భాల్లో కంపెనీలు ఇస్తాయి, అన్ని కంపెనీలు డివిడెండ్స్ ని ఇస్తాయా ఇవ్వవా అని చాలా మంది అడిగారు ఈ ప్రశ్న. సో దీని గురించి మీ విశ్లేషణ ద్వారా తెలియచేయండి. బేసిక్ గా డివిడెండ్స్ కంపెనీస్ ఎప్పుడు ఇస్తాయి? కంపెనీకి మంచి లాభం వచ్చింది అనుకోండి, లాభాల్లో నుంచి కొంత పర్సంటేజ్ డివిడెండ్ రూపంలో పంచుతారు. సో ఈ డివిడెండ్స్ అన్ని కంపెనీస్ ఇస్తాయంటే అన్ని ప్రాఫిట్స్ లో ఉన్నాయా? ప్రాఫిట్స్ లేని కంపెనీస్ కూడా చాలా ఉన్నాయి. సో నష్టాల్లో నడిచే కంపెనీస్ ఉన్నాయి. సో నష్టాల్లో నడిచే కంపెనీస్ అయితే డివిడెండ్ ఇవ్వడానికి అసలు లేదు, వాళ్ళకి చాయిసే లేదు. సో ప్రాఫిట్ లో ఉన్న కంపెనీస్ అన్ని కూడా డివిడెండ్స్ ఇస్తాయంటే కొన్ని ఇవ్వచ్చు, కొన్ని ఇవ్వకపోవచ్చు. సో కొన్ని కంపెనీస్ ఎలా ఉంటాయంటే క్యాపిటల్ బిల్డింగ్, అంటే వాళ్ళ వెల్త్ క్రియేట్ చేసుకోవడానికి డివిడెండ్స్ ఇవ్వకుండా కూడా ఉండొచ్చు. సో డివిడెండ్ ఇవ్వలేని కంపెనీ చెడ్డ కంపెనీ, లేదా డివిడెండ్ ఇచ్చిన కంపెనీ మంచి కంపెనీ అని అనుకోవడానికి లేదండి. సో కొన్ని కంపెనీస్ ని మనం తీసుకుంటే రెగ్యులర్ గా డివిడెండ్ ఇచ్చే కంపెనీస్ ఉన్నాయి. సో బట్ ఆ షేర్ ప్రైస్ గ్రోత్ ఏదైతే ఉందో అది కొంచెం తక్కువ ఉండొచ్చు. సో ఓవరాల్ గా ఏమవుతుంది, కంపెనీ వచ్చిన లాభాల్లోంచి మనకి ఇచ్చేది డివిడెండ్. సో ఇప్పుడు మనం ఒకటి చాలా ఇంపార్టెంట్ గా గ్రహించాల్సింది ఏంటంటే, డివిడెండ్ ఎంత ఇస్తున్నారు. సో ఎగ్జాంపుల్ గా చూస్తే మనం కొన్ని కంపెనీస్ 100%, 200%, 1000% డివిడెండ్ ఇచ్చే కంపెనీస్ కూడా ఉన్నాయి. మన పర్సంటేజ్ లో చూస్తే, అంటే దేని మీద పర్సంటేజ్? కంపెనీ యొక్క ఫేస్ వాల్యూ, అంటే మన షేర్ ఉంటుంది కదా, షేర్ ఫేస్ వాల్యూ అంటాం. ఎగ్జాంపుల్ గా తీసుకుంటే మనకి ఐటీసీ మనందరికి తెలిసిన కంపెనీ అండి. సో ఐటీసీని మనం ఒక ఎగ్జాంపుల్ గా తీసుకుందాం. ఐటీసీ గత ఫైనాన్షియల్ ఇయర్ లో, అంటే 2020-21 ఫైనాన్షియల్ మార్చ్ 31 కి 1075% డివిడెండ్ ఇచ్చిందండి. 1075% పర్సంటేజ్ లో చూస్తే. సో కంపెనీ డిక్లేర్ చేసినప్పుడు 1075% డివిడెండ్ అని చెప్తున్నాం. అయితే కంపెనీ యొక్క షేర్ వాల్యూ ఎంత అంటే ఫేస్ వాల్యూ అంటాం. సో ఫేస్ వాల్యూ 1 రూపీ. సో అంటే ఒక్క షేర్ మీద 10 రూపీస్ 75 పైసా డివిడెండ్ ఇచ్చింది. సో మనం జనరల్ గా చూసేది ఒక 10 రూపీస్ 75 పైసా ఆర్ 5 రూపీస్ 2 రూపీస్ 3 రూపీస్ ఏదైతే మనం చెప్తుంటామో ఇది పర్టికులర్ గా పర్ షేర్ ఇచ్చేది. సో మనం చూడాల్సింది ఏంటి అంటే ఎంత ఈల్డ్ మనకు వస్తుంది. డివిడెండ్ ఈల్డ్ అంటాం. డివిడెండ్ ఈల్డ్ అంటే ఏంటి అంటే మనం కొన్న షేరు మనం ఏ ప్రైస్ లో కొన్నామో మనకి ఎంత డివిడెండ్ వచ్చింది. సో మనం సేమ్ ఐటీసీని ఎగ్జాంపుల్ గా తీసుకుంటే లాస్ట్ ఇయర్ ఇచ్చిన డివిడెండ్ చూస్తే మనకి దాదాపుగా 5.25% డివిడెండ్ ఈల్డ్ కనపడుతుంది. సో అంటే మనం జనరల్ గా ఏం చెప్తామంటే, ఒక కంపెనీ మంచి డివిడెండ్స్ ఇస్తుంది, రెగ్యులర్ గా డివిడెండ్ ఇస్తుంది అంటే డివిడెండ్ ఈల్డ్ మోర్ దెన్ 5% ఉంటే మనకి ఫిక్స్డ్ డిపాజిట్ కి దగ్గరగా మన రిటర్న్ వస్తుంది. అండ్ మోర్ ఓవర్ కంపెనీ గ్రోత్ ఏదైతే ఉందో, మన షేర్ గ్రోత్ ఏదైతే ఉందో ఆ గ్రోత్ లో కూడా మనం పార్టిసిపేట్ చేసిన అవుతుంది, మన వెల్త్ క్రియేషన్ కూడా అవుతుంది. అయితే కొన్ని కంపెనీస్ ఎలా ఉన్నాయంటే మంచి డివిడెండ్స్ ఇస్తాయి, మంచి గ్రోత్ ఉంటుంది. సో అట్లా కాకుండా కొన్ని కంపెనీస్ లో గ్రోత్ ఎక్కువ ఉండదు, అంటే ప్రైస్ గ్రోత్, స్టాక్ మార్కెట్ లో ప్రైస్ గ్రోత్ అంత ఎక్కువగా ఉండదు, కానీ డివిడెండ్ బాగా వస్తుంది. ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే ఐటీసీ ఒకటి, ఓఎన్జీసీ, తర్వాత ఎన్టీపీసీ, ఇట్లాంటి పవర్ గ్రిడ్ అనుకోండి, ఇట్లాంటి కంపెనీస్ లో మనకి షేర్ ప్రైస్ లో హెవీ మూవ్మెంట్ ఉండదు, బట్ డివిడెండ్ ఈల్డ్ బాగానే ఉంటుంది. మనం చూడాల్సింది ఏంటంటే మనం డివిడెండ్ కోసం స్టాక్ ని కొంటున్నామా లేకపోతే గ్రోత్ కోసం కొంటున్నామా. సో రెండింటిని కాంబినేషన్ లో ఉన్న స్టాక్స్ కొన్ని ఉంటాయి, వాటిని మనం ఐడెంటిఫై చేసి అలాంటివి తీసుకోవచ్చు. ఇంకొకటి చాలా మంది అడిగే క్వశ్చన్ ఏంటంటే, నాకు డివిడెండ్ వస్తుంది, దీని మీద నేను ఏమైనా ట్యాక్స్ పే చేయాలా? చాలా మందికి ఉన్న డౌట్ ఇది కామన్ గా. అయితే లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ వరకు, అంటే 2020-21 ఫైనాన్షియల్ ఇయర్ వరకు, మార్చ్ 31 వరకు డివిడెండ్ మీద ట్యాక్స్ లేదు ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ రిసీవర్. అంటే మనం డివిడెండ్ మనం తీసుకుంటే మనకి ట్యాక్స్ లేదు, ఎందుకంటే కంపెనీ డివిడెండ్ డిక్లేర్ చేసిన తర్వాత డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ అని ఉండేది, అది కంపెనీనే పే చేసి మనకి డివిడెండ్ ఇస్తుంది కాబట్టి ట్యాక్స్. ఇప్పుడు కొత్త ఫైనాన్స్ యాక్ట్ ప్రకారం ఈ ఫైనాన్షియల్ ఇయర్ నుంచి డివిడెండ్ ట్యాక్సబుల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ రిసీవర్.
ఓకే. సో ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటంటే మనకి ఎంత డివిడెండ్ వస్తే మనం ట్యాక్స్ పే చేయాలి, రైట్? సో ఎవ్రీ పై ఈజ్ అ ట్యాక్సబుల్ అండి డివిడెండ్ లో. ఓకే. అయితే ఇక్కడ ఒకటి ఏంటంటే ఇప్పుడున్న గవర్నమెంట్ రూల్స్ ప్రకారం, మన ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ ప్రకారం ఏంటంటే 5,000 కన్నా మీకు ఒక కంపెనీ ఎక్కువ డివిడెండ్ ఇస్తే టీడీఎస్ కట్ అవుతుంది. టీడీఎస్ కట్ అవుతుంది. ముందే కంపెనీనే ట్యాక్స్ కట్ చేసి మీకు మిగిలిన డివిడెండ్ ఇస్తారు. సో ఇప్పుడు కోవిడ్ సందర్భంగా ఏమైతుందంటే రేపు మార్చ్ 31 వరకు దాన్ని 7.5% చేశారు. 10% కాదు, 7.5%, 2.5% తగ్గించారు. బట్ అల్టిమేట్ గా 10% అనుకుందాం. అయితే ఇక్కడే ఒక ఇన్వెస్టర్ ఇప్పుడు జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే ఎప్పుడైతే మీకు టీడీఎస్ కట్ అవుతుందో మీరు తప్పకుండా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయాలి. ఈ సంవత్సరం నుంచి కొత్త రూల్ అది. ఒకవేళ మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయకపోతే మీకు పడిన టీడీఎస్ ఏదైతే ఉందో దానికి ఈక్వల్ అమౌంట్ మీ మీద పెనాల్టీ పడుతుంది. మీరు ట్యాక్సబుల్ ఇన్కమ్ లేకపోయినా కానీ మీకు టీడీఎస్ కట్ అయితే మీరు ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసి ఆ కట్ అయిన టీడీఎస్ అమౌంట్ ని రిఫండ్ తెచ్చుకోవచ్చు. ఓకే. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మనం డివిడెండ్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఇంతకు ముందు ఏంటంటే చాలా మంది కొంచెం హెచ్ఎన్ఐస్ బాగా మనీ ఇన్వెస్ట్ చేయగలిగిన వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే డివిడెండ్ మీద ట్యాక్స్ లేదు కాబట్టి ఎక్కువ డివిడెండ్ వచ్చే కంపెనీస్ లో స్టాక్స్ కొనేసి డివిడెండ్ రూపేణ వచ్చే ఇన్కమ్ ఎలాగో నాన్ ట్యాక్సబుల్ కాబట్టి వాళ్ళకి బెనిఫిట్ అయ్యేది. బట్ ఇప్పుడు దాన్ని ఈ రూపేణ తీసుకొచ్చేసరికి ఇప్పుడు మనం ఆలోచించాల్సింది డివిడెండ్ నేను రిసీవ్ చేసుకుంటే ఎంత ట్యాక్స్ పే చేయాలి, డివిడెండ్ రిసీవ్ చేసుకుంటే ఎంత ట్యాక్స్ పే చేయాలి. సో ఆటోమేటిక్ గా డివిడెండ్ ఇన్కమ్ మీద ఇప్పుడు 10% టీడీఎస్ ఉంటుంది. ఓకే. సో అది ఆటోమేటిక్ తర్వాత ఏమవుతుందంటే రాను ఇది మీ టోటల్ ఇన్కమ్ లో మెర్జ్ అవుతుంది. టోటల్ ఇన్కమ్ లో మెర్జ్ అయినప్పుడు మనం ఎంతైతే ట్యాక్స్ స్లాబ్ లో ఉంటామో ఆ స్లాబ్ ప్రకారం మనం ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. ఓకే. సో కంపెనీస్ దగ్గరికి వచ్చి మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు డివిడెండ్ ఇచ్చే కంపెనీసే మంచివి లేదా డివిడెండ్ ఇవ్వని మంచివి కాదని డిసిషన్ తీసుకోవడానికి చెప్పడానికి లేదు. యా. ఓకే.